చల్లపోతే సాంబార్ జాగ్రత్త జాగ్రత్త ముందర 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 నిదాను ముందర ముందర జాగ్రత్త మా ఎమ్మెల్యేల చేతుల మీదుగా మా పార్టీ నాయకుల చేతుల మీదుగా అదే రకంగా కూటమి నాయకుల చేతుల మీద కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేయడం. అంతేకాకుండా ఈరోజు డ్వాక్రా రుణాల మహిళలు మీరు చూస్తే 5 లక్షల వాళ్ళకి పెంచడం పరిమితి. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపు ఒకటే రోజున 16,300 గ్రామాల్లో డిప్యూటీ సీఎం గ్రామ సభలు నిర్వహించి అన్ని గ్రామాల్లో మౌలిక వ్యవస్థలన్నింటినీ కుళ్ళగొట్టినటువంటి వైకాపా ప్రభుత్వంలో ఆ అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి మళ్ళీ ప్రతి గ్రామంలో కూడా మౌలిక వసతులు సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి గ్రామ సభలు నిర్వహించడం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ భయపడినటువంటి ఏదైతే ల్యాండ్ యాక్ట్ ఉందో, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో, రైతులందరికీ కూడా అనవసరమైన సర్వేలు చేసి లేనిపోని సర్వేలతో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని ఫోటోని పాసుబుక్కుల మీద ముద్రించుకొని ప్రతి ఒక్క పౌరుడుకు రైతుకు సంబంధించిన ఆస్తులని తను ఏదో కాజేస్తున్నాననేటువంటి పరిస్థితి కల్పించే విధంగా, కబ్జాలు చేసే విధంగా ఆ రోజు నాయకులు చేసి ఉపయోగించుకునేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు అనేక కార్యక్రమాలు, మెగా డిఎస్సి యువతి యువకులకు, అదే రకంగా టీచర్లకు 16,000 పైచిలకు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం. చెప్పిన ప్రతి హామీని మళ్ళీ కూడా నిన్ననే మేము పోతే మళ్ళీ ఒక శుభవార్త, ఏదైతే దీపావళి సందర్భాన అతి త్వరలో మళ్ళీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పడం. ఇంకా సూపర్ 6లో పథకాలే కాకుండా ఈ 100 రోజుల్లో మరి ఎమ్మెల్యేల నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే మా నియోజకవర్గంలో నిన్ననే నేను కోనగండలో
19.5 కోట్లతో దాదాపు 20 గ్రామాలకు త్రాగునీరు. మరొక శుభవార్త ఏమంటే ఎమ్మెల్యేలు టౌన్కు కీర్తిశేషులు అతని బివి మోహన్ రెడ్డి గారి కళ ఏదైతే ఇంటింటికి తాగడానికి నీళ్లు 24 గంటలు ఇవ్వాలని చెప్పి తలంచినటువంటి ఆ స్కీము ఏఐబి ద్వారా గతంలో నేను 142 కోట్లతో శాంక్షన్ చేసుకుని వస్తే దానికి తిరోధకాలు ఇస్తే ఈ 100 రోజుల లోపలే మళ్ళీ మంత్రివర్యులు నారాయణ గారి ఆశీర్వాదంతో